హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. జావా అయితే చేశానండి. మార్నింగ్ ఫస్ట్ జావా అయితే చేసుకున్నాను అనమాట. అంటే బాబు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు వాడి కోసం అయితే, అంటే హాఫ్ డే కాబట్టి వాడి కోసం చపాతీ ఇంకా కర్రీ చేసి వాడు తిన్న తర్వాతకి వెళ్ళిపోయిండు. ఇంకా మేమైతే జావా చేసుకున్నాం అనమాట. అంటే నేను ఒక్కదాన్నేనండి తాగేది. ఇంకా పాప అయితే జావా తాగదనమాట. ఇంకా తన కోసం కూడా చపాతీ చేశాను. అయితే ఈ జావా రెసిపీ అంటే సింపుల్గా ఎలా తయారు చేయాలి ఏంటిదని అయితే నా స్టైల్లో చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, ఎంత బాగా కనిపిస్తుందో కలర్ఫుల్గా. మీకు ఎంత కావాలంటే అంత చిన్న గిన్నెలో మీరు ఎంత వండుకుంటారో దాన్ని బట్టి గిన్నె కూడా తీసుకొని వండుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. మనకి ఇక సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి జావా తాగాల్సిందే అనమాట. అయితే నేనైతే స్వీట్ జావా చేశానండి. ఈ స్వీట్ జావాని ఎలా తయారు చేయాలి ఏంటిది అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామన్నమాట. వీడియోలోకి వెళ్ళిపోయి ముందులో ఇంకొకసారి ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటుంది. ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి. మీరు ఒక లైక్, షేర్ చేయడం వల్ల మా వీడియోస్ అనేవి మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఫస్ట్ ఇలాంటి ఒక గిన్నె అయితే తీసుకోవాలన్నమాట. మీకు ఇష్టం వచ్చి నచ్చిన గిన్నె తీసుకోండి. నేనైతే నా ఒక్కదాని కోసం నేను చిన్న గిన్నె అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోండి. ఈ పక్కన స్టవ్ ఉంది కదా అని స్టవ్ ఆన్ చేయట్లేదండి, అలా పెట్టేస్తున్నా అంతే అనమాట. పెట్టేసి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇప్పుడు ఇందులో ఈ గిన్నెలో పోసుకుందాము. మీరు ఎంత చేసుకుంటారో దాన్ని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకో ఈ చెంబుతోని 1.5 చెంబు వాటర్ అయితే పోసాను అనమాట. 1.5 అయితే సరిపోతుంది. ఇప్పుడైతే పిండి మొన్ననే పట్టించానండి. పిండి ఈ రాగులు శుభ్రంగా కడుక్కొని కొంచెం బరక ఉండేటట్టు అయితే పిండిని పట్టించుకున్నాను అనమాట. ఇప్పుడు పిండిని ఈ వాటర్లో యాడ్ చేసేద్దాం. అంటే గడ్డలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఈ గ్లాస్తో అయితే పిండిని తీసుకుంటున్నాను, చూసుకోవచ్చు. అలా పోసేయడం అండి. ఒకవేళ మీకు పిండి బాగా మెత్తగా ఉన్నా సరే పర్లేదనమాట, ఇంకా సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ పోయకూడదు అనమాట, బాగా చిక్కబడిపోతుంది. మళ్ళీ తాగడానికి ఉండదు. మనం ఏదైనా స్పూన్ అట్లా తీసుకొని తినాల్సి వస్తుంది అనమాట. మీరు కొంచెం పిండి తక్కువ పోసుకుంటే మనకి ఏంటంటే తాగడానికి బాగుంటుంది, ఓకేనా. ఇప్పుడు ఇలా ఈ గంట తీసుకొని ఇలా కలుపుతుంటే మనకు లోపల గడ్డలు ఏమైనా ఉందా లేదా అనేది అర్థమైపోతుంది అనమాట. మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వర్క్ అయిపోయిందండి, మీరు కొంచెం మెత్తగా పట్టించుకోవాలన్నమాట పిండిని, ఓకే. ఇలా కలిపితే మనకు అర్థమవుతుంది గడ్డలు ఉన్నాయా లేదా అనేసి అర్థమవుతుంది అనమాట. బాగా పిండి మెత్తగా ఉంటే మాత్రం గడ్డలు ఉంటుందండి. చేయితోని మనం పెట్టి ఇలా కలుపుకోవాల్సి వస్తుంది అనమాట, ఓకేనా. నాకు కొంచెం పిండి బరగ ఉంది కాబట్టి గడ్డలు ఏమి లేకుండా అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేద్దాం ముందుగా. ఇప్పుడు ఇదే గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని కలుపుకుంటూ పక్కనే ఉండి చేసుకోవాలండి. మనం అసలు ఈ గంటని పక్కన పెట్టడం కానీ మనం పక్కకి వెళ్ళడం అలా చేయొద్దనమాట. కింద అడుగంటుకుపోతుంది, మాడిపోతుంది, గట్టిగా గిన్నెకే అంటుకుపోతుంది అనమాట, ఓకేనా. నేనైతే స్వీటు అంటే బెల్లం వేస్తున్నాను అనమాట. స్వీట్ జావ చేస్తున్నానండి. ఆఫ్టర్నూన్ టైంలో అయితే మజ్జిగతో చేస్తాను అనమాట. అంటే ఒకవేళ ఇప్పుడే చేసుకొని పెట్టేసుకుంటే మజ్జిగ కలిపేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఆల్రెడీ నేను ఉప్పు వేసుకొని వండుకుంటాను. ఆఫ్టర్నూన్ టైంలో అంటే మధ్యాహ్నం టైంలో మాత్రం మజ్జిగ కలిపేసుకొని తాగేస్తామన్నమాట. ఒకవేళ మీరు మజ్జిగ కలుపుకొని తాగాలి అని అనుకున్నప్పుడు కొంచెం చిక్కగా చేసుకోవాలి. చిక్కగా చేసుకుంటే మనకు మజ్జిగ అనేది కొంచెం పల్సగా ఉంటుంది కాబట్టి మజ్జిగ కలుపుకునేటప్పుడు బాగా పల్సగా అయిపోతుంది అనమాట, ఓకే. ఇది మార్నింగ్ టైం అండి. కొంచెం స్వీట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే బెల్లం వేసి చేస్తాను. బెల్లం కొంచెం తర్వాత వేస్తాను అనమాట. చూడండి, నాకైతే బాగా బరస అయిపోయింది పిండి అనేది. కొంచెం మెత్తగా ఉండాలి. మా ఆయనకు తెలియక ఇలా పట్టించుకొచ్చిండు, ఓకేనా. మన ఒంట్లో ఉన్న ఫ్యాట్ అంతా కూడా తగ్గిస్తుందండి చాలా వరకు అయితే. ఇంకా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళని కూడా తగ్గుతారనమాట. బాగా బరువు అంటే బాగా లావు అట్లా ఉంటారు కదా వాళ్ళనమాట, తగ్గిపోతారు. ఇలా డైలీ మార్నింగ్ ఈవినింగ్ తాగినా కానీ బాగా సన్నగా అయిపోతారు. ఇందులో ఎలాంటి అంటే బాగా ఫ్యాట్ పేరుకుపోయి ఉంటుంది కదా కొంతమందికి, బాగా ఆ ఫ్యాట్ని కూడా తగ్గించే అవకాశం ఉందన్నమాట దీనికి, ఓకేనా. ఇంకా సమ్మర్లో ఎక్కువ శాతం సమ్మర్లో తాగడం ఇంకా చాలా చాలా మంచిదండి మన బాడీ కూడా. ఇలా కలుపుతూనే ఉండాలి పక్కనండి. రాగి సంగటి, రాగి జావ అలాంటివి చేసుకొని తింటూ ఉండాలన్నమాట. కొంచెం పిండి మెత్తగా ఉండుంటే ఈ పాటికి అయిపోవచ్చేది. ఇది కొంచెం బాగా ఎక్కువ బరుస్తుంది కాబట్టి ఉడుకుతుంది అనమాట. బాగా ఉడికితే అప్పుడు కానీ మనకు జావలాగా అయింది, ఓకేనా. మార్నింగ్ టైంలో వీడియో ఎప్పుడైనా తీద్దామంటే అంటే డైరెక్ట్ వాయిస్ ఇచ్చేసి తీద్దామంటే
బజార్లో అన్నీ అమ్ముకునేటోళ్ళు, వ్యాపారం చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సౌండ్లే ఎక్కువ ఉంటాయండి. ఓకేనా. ఇప్పుడైతే బెల్లం వేసుకుందాము. అంటే అది మొత్తం ఇది బెల్లం అంతా కరిగేలోపు అది ఉడికిపోతుంది అనమాట. ఓకేనా. స్వీట్ ఎక్కువ తినడం ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. తక్కువ తినడం ఉన్న అంటే ఎక్కువ స్వీట్ తినలేని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. మీరు స్వీట్ తినేదాన్ని బట్టి అయితే వేసుకోండి అనమాట. ఓకేనా. ఇంకా నాకు సరిపోతుంది. ఇంకా ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు బెల్లం కూడా కరిగిపోతుంటుంది అనమాట. అయిపోతుంది, కొంచెం అయితే ఉడికిందనమాట. ఇంకా ఇప్పుడు ఎంతసేపు అయితే ఉడికించుకున్నామో అంతసేపు ఇంకా ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు బాగుంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా నాకు అక్కడక్కడ ఈ రాగులు అనేవి అలాగే ఉన్నాయన్నమాట. బాగా చెప్పాను కదా, బాగా ఎక్కువగా బరస పట్టించుకొచ్చింది అనమాట మా ఆయన. అంత బరస ఉండాల్సిన అవసరం లేదండి. మనం రాగులు ఉడికించుకొని తిన్నట్టే ఉంటుంది అనమాట. అంటే బాగా పలసగా చేసుకొని రాగుల్ని ఉడికించుకుంటారు కదా, అలా ఉంటుంది. కొంచెం మెత్తగా పట్టించుకోండి మీరు. ఓకేనా. ఇంకా పాలతో కూడా వండుకోవచ్చండి. వాటర్ బదులు మనం పాలు పోసుకొని కూడా వండుకుంటే హెల్త్కి ఇంకా చాలా చాలా మంచిదన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలకు వండి పెట్టేటప్పుడు అయితే పాలు పోసి వండుతానమాట. లాస్ట్కి అయిపోయే టైంకి బెల్లం వేసి బాగా కలుపుకుంటాను. అంటే ఒకసారి కలుపుకొని అలా వదిలేసి మూత పెట్టేస్తానమాట. ఆ బెల్లం అంతా అలా కరిగిపోతుంది. ఇంకా మనకు పోసిన పాలు కూడా ఇరిగిపోవన్నమాట. పాలు పోసే లాస్ట్కి బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవడం అంతేనండి. పాలతో వండుకుంటే చూడండి కలర్ మారిపోయిందనమాట. అంటే సగం అయితే ఉడికిపోయింది, ఇంకా సగం ఉడకాలన్నమాట. ఓకేనా. ఓకేనండి. వీడియో చూస్తున్నప్పుడు ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే చాలా బాగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. ఇంకా మా వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఓకే. ఇలా పక్కనే ఉండి కలుపుకుంటూ ఉండాలి. అసలు గంటే ఇలా తీసేయొద్దనమాట. మనం ఇలా తీసేస్తూ ఉంటే కింద అడుగు అంటుకుపోతుంది అనమాట. దానిపైన అది అవుతూనే ఉంటుంది కిందగా, అంటే వేడి తగులుతుంటుంది కాబట్టి అంటుకుపోతుంది అనమాట కింద అడుగున. చూడండి ఎలా ఉడుకుతుందో. నాకైతే చాలా ఇష్టం అండి. ఇంకా స్వీట్ జావ అంటే నాకు ఎక్కువ ఇష్టము. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్వీట్ జావ తాగాలనిపిస్తుంది నాకు. నేను చేసే ప్రతి ఒక్క వంట అండి నాకు ఎక్కువ, నేను ఇంట్లో అయితే అసలు నేర్చుకోలేదనమాట. అంటే నేను ఇంట్లో లేను. 5 ఇయర్స్ 6 ఇయర్స్ అవ్వగానే హాస్టల్లో వేసేశారు కాబట్టి నేను చేసే వంటలు ప్రతి ఒక్కటి కూడా హాస్టల్లో నేర్చుకున్న వంటలేనండి. ఈ జావ కూడా నేను హాస్టల్లో నేర్చుకున్నదే అనమాట. అసలు నాకు జావ అనేదే తెలియదు. అక్కడ అన్నీ చేసి పెడతారు, గుగ్గిలతో సహా ఫ్రూట్స్ కానీ చికెన్ మటన్ ఏదైనా ఫిష్ అలాంటివి ప్రతి ఒక్కటి కూడా నేను వండుకోవడం అనేది హాస్టల్లో చూసి నేర్చుకునేదానండి. అంటే నా అనుభవం అంతా కూడాను, నేను చేసే వంటల అనుభవం అంతా కూడాను హాస్టల్ వంటదేనండి. అంటే నేను ఖచ్చితంగా చెప్తాను, హాస్టల్కి క్రెడిట్ ఇవ్వాల్సిందే అనమాట. నేను చేసే వంటలన్నిటికీ క్రెడిట్స్ అంతా మొత్తం హాస్టల్కి వెళ్ళాల్సిందే అనమాట. నేను ఉన్న హాస్టల్లో 1 ఇయర్ ఉన్నానండి వేరే హాస్టల్లో. అంటే ఫస్ట్ 10th వరకు చదువుకున్న హాస్టల్ వేరే అనమాట. అయితే ఒక 1 ఇయర్ ఇంకొక హాస్టల్లో ఉన్నా అనమాట. అందులో మాత్రమే ఇది నేర్చుకున్నాను. ఇవన్నీ నేను ప్రతి ఒక్క వంట నేర్చుకున్నది అక్కడే అనమాట. అమ్మోళ్ళ ఇంటికాడ నేను ఉన్నది లేదు, వంట చేసింది లేదు. 10th అయిపోగానే మ్యారేజ్ చేసేసారు. ఇంకా నేను వంట నేర్చుకున్నదే లేదనమాట అక్కడ. ఇక్కడ చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు, ఇలా ఉడుకుతుంది అని అంటే ఇక్కడ చూడొచ్చు నురగలాగా వస్తూ ఉంటుంది అనమాట. అలా వచ్చింది అని అంటే ఉడికిపోతుంది అన్నమాట. ఓకేనా. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అయిపోయింది జావ అయిపోయిందని ఎలా గుర్తుపట్టాలంటే ఇలా బుడగలు వస్తా నురగలాగా వస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం సబ్బు పెట్టినప్పుడు నురగలు వస్తుంటుంది కదా, అలా వస్తూ ఉంటుంది. అప్పుడు అయిపోయినట్టు అనమాట. చూసుకోవచ్చు ఇంకా బాగా ఉడికిపోయింది. వాటర్ కానీ బెల్లం కానీ అంత బాగా కలిసిపోయింది అనమాట. ఇంకా మీకు కావాలంటే లాస్ట్ టైం ఇప్పుడు ఇలాచీ కూడా వేసుకోవచ్చండి. ఆ ఇలాచీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట స్వీట్ జావ చేసుకునేటప్పుడు. ఓకేనా. పక్కన అన్ని సౌండ్స్ వస్తున్నాయి, సారీ అండి, ఏమనుకోవద్దు. చెప్పాను కదా ఆల్రెడీ, మార్నింగ్ టైంలో వీడియో అంటే అప్పటికప్పుడు వాయిస్ ఇచ్చేసి వీడియో తీయాలంటే ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఓకేనా. ఇంకా నేనైతే ఒక మార్నింగ్ లేవంగానే మా బాబుని స్కూల్కి పంపి చపాతీ చేసి కర్రీ చేసి వాడి కోసం ఒక 3 చపాతీలు చేశానమాట. ఇంకా నేనైతే మొహం కట్టుకొని టీ తాగాను అంతేనండి. ఇంకా ఈ జావ తాగుతాను, చాలాసేపు అయింది టీ తాగి కూడా. ఇంకా జావ తాగేసి కొంచెంసేపు కూర్చుంటాం అనమాట. ఇక ఇంకొకటి నాకు వేడిది అయితేనే ఇష్టం అండి. మార్నింగ్ టైం అయినా ఈవినింగ్ టైం, ఆఫ్టర్నూన్ మాత్రమే మజ్జిగతో తాగాలనిపిస్తుంది అంతే. మార్నింగ్ ఈవినింగ్ అయితే నాకు మజ్జిగ జావ అస్సలు తాగబుద్ది కాదు. అదేందోనండి నాకు అర్థం కాదు. మా ఆయనకు మాత్రం మజ్జిగ జావ కావాల్సిందే ఖచ్చితంగా. స్వీట్ ఎక్కువ తాగడనమాట. ఇంకా మనం చక్కెర అయితే ఏం వేసుకోలేదు కాబట్టి, బెల్లం కాబట్టి హెల్త్కి మంచిదే. ఇంకా ఐరన్ కూడా వస్తుందన్నమాట. ఓకేనా. ఇంకా అయిపోవచ్చింది చూసుకోవచ్చు. నేనైతే ఇలాచి ఏం వేసుకుంటాను కానీ పాలు పోసుకొని వండుకునేటప్పుడు ఇలాచి వేస్తాను. ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. చూడండి ఎంత పలసగా ఉందో. ఇలా చేసుకుంటేనే మనకు జావ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఓకేనండి. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటాయి. ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి. మీరు ఒక లైక్ షేర్ చేయడం వల్ల మా వీడియోస్ అనేవి మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇంకా ఎండ్ చేస్తానండి ఈ వీడియోని. చూసుకోవచ్చు అయిపోవచ్చింది. ఇక స్టవ్ ఆఫ్ చేస్తాను. ఓకేనా.
ఓకేనండి. మళ్ళొకసారి ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దనమాట. ఓకేనా? ఓకేనండి. బాయ్ బాయ్.